ఒక పాత్రలోకి మనం వెళుతున్నాం, ఒక ఆత్మలోకి. ఆ ఆత్మకు అనుభవాలు ఏంటో మనకు తెలియదు, అందులోకి వెళ్తే కానీ తెలీదు ఆ పాత్ర అంటే ఏంటో. అదే అదృష్టం. మా నాన్నగారి వారసుడిగా సినిమాల్లో నాకు అది అప్పడం, అలాగే ఇవాళ హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే అక్కడ మూడోసారి గెలవడం, అలాగే గెలవడమే కాదు అక్కడ ప్రజల యొక్క అంటే వాళ్ళ కోరికలు తీర్చడం వల్లే నన్ను మూడోసారి గెలిపించి. అంతేగాని ఎన్టీ రామారావు గారు కొడుకునైనంత మాత్రం ఒక అవకాశం ఇస్తాను అంతే. దాన్ని నేను నిలబెట్టుకుంటున్నందుకు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అలాగే ఒక బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మా తల్లి గారు క్యాన్సర్తో చనిపోయారో ఆయన ఆలోచనది, ఆవిడ కోరిక పేదవాళ్ళు కూడా ఈ క్యాన్సర్ వైద్యాన్ని ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని తక్కువ ధరలకు ఇవ్వాలి, అలాగే ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా మనం ఇవ్వాలని ఆవిడ కోరికను ఆనాడు నందమూరి తారక రామారావు గారు, మా అమ్మగారు ఆవిడ పేరుతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం, అది అప్పటి మన దేశ ప్రధానమంత్రి గారైన స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆనాడు ఆయన నిధులు సమకూర్చి 7.5 కోట్లు టాటా చోరబ్జీ ట్రస్ట్ నుంచి ఎంపీ ల్యాడ్లు మీరున్నారు, ఎంపీ ల్యాడ్లు అన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ అత్తగారి కోరిక ని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరిగింది. మామూలుగా ప్రధానమంత్రులు రానటువంటి ట్రస్టులు, హాస్పిటల్స్కి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లాంటివి అయితే వస్తారు. ఆనాడు మరి ఆయన పిలవగానే ఆయన పలుకుబడికి ఆనాడు ఆయన ఔదార్యం చూపించాడు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవాళ బ్రహ్మాండంగా 700 పడకల ఆసుపత్రిగా, అంటే నేను అనేది క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోయింది, రోగులు ఎక్కువ అవుతున్నారు. మరి అలవాట్ల వల్ల లేకపోతే వారసత్వం వల్ల దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాదు, మహిళలకి లేకపోతే మగవాళ్ళకి అయితేనేమి ఓవరియన్స్ క్యాన్సర్ అయితేనేమి, బ్రెస్ట్ క్యాన్సర్ అయితేనేమి, లేకపోతే మగవాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ అయితేనేమి, ఇవన్నీ వారసత్వం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏదైనా మహానుభావుడు ఎన్ని మనకి ఇచ్చేళ్ళాడు ఆయన, ఒక సంపద, ఒక నిధిని ఖనిజని మనకు తెలుగుదేశం పార్టీని ఇచ్చేళ్ళాడు ఆయన. ఇవాళ అధికారంలో వచ్చింది, ఇంకా ముందు ఆయన ఏమేమి ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు రాష్ట్రాన్ని, ఆ గలని సాకారం చేస్తూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే పెద్దలుడు అయిన నారా లోకేష్ బాబు, వాళ్ళందరూ వాళ్ళ అనుభవంతో అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మరి మీరందరూ కూడా అందులో భాగస్వామ్యం పంచుకుంటున్నందుకు మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇప్పుడు